అమరావతి భూముల ధర ఒకప్పుడు 4 లక్షల నుంచి 10 లక్షలు ఉండేది. అమరావతి రాజధాని ప్రకటన తర్వాత 40 లక్షలు, ఆ తర్వాత 1 కోటి, 4 కోట్లకు కూడా పలికింది అన్నటువంటిది డిజిటల్ మీడియా సాక్షిగా ఆ మధ్యన అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పడం, చంద్రబాబు గారి ఫోటో పెట్టుకున్నాం, దేవుడి ఫోటోలు కూడా తీసేసి అని చెప్పినటువంటి సందర్భం. 4 కోట్ల దాకా ధర పలికినటువంటి సిచ్యుయేషన్ అప్పట్లో. ఆ తర్వాతని జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ 80 లక్షల రేంజ్కి పడిపోయింది. ఆ 80 లక్షల రేంజ్కి కూడా కొనేవాళ్ళు గరువయ్యారు. 5 ఏళ్లలో కూడా రేట్లు లేవు అక్కడ. అయితే మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక ఇప్పుడు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల రూపాయల దాకా చెప్తున్నారు. 5 కోట్లు కూడా దాటిపోయిందంటూ చెప్తున్నారు. మనకి యూట్యూబుల్లో ఈ కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వీడియోలు పెడుతుంటారు. వాళ్ళే చూస్తుంటే ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి 2 కోట్లు, 3 కోట్ల చెడుకి అవతల ఎక్కడో చెప్తున్నారు. ఆ రాజధాని గ్రామాల్లో 4 కోట్లు, 5 కోట్లు చెప్తున్నటువంటి వీడియోలు లేటెస్ట్గా వస్తున్నాయి కాబట్టి రేట్లు పెరిగినాయి అన్నటువంటి. ఇప్పుడు అసలు లెక్క తేలబోతుంది. ప్రభుత్వం ఏం చేసింది, అమరావతిలో ఇప్పుడు భూములు ఇవ్వమన్నటువంటి 1800 మందితో పాటుగా కొత్తగా ఏవైతే అదేది స్టేడియం కడతామంటున్నారు, కొత్తగా ఇంకొకటి అక్కడే మన ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు కదా, వాటికి సంబంధించి భూ సమీకరణ కింద ఇవ్వకపోతే భూ సేకరణ కింద తీసుకోవాలి. భూ సేకరణ కింద తీసుకోవాలంటే యాజ్ ఫర్ నామ్స్ ఏది 2014లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక చట్టం తీసుకొచ్చింది. ఒకళ్ళ దగ్గర భూమి సమీకరించడం, భూమి సేకరించడం అంటే 1కి 3 రెట్లు, ఆ రోజునున్న మార్కెట్ రేటుకి 3 రెట్లు ఇవ్వాలని. ఇప్పుడు అక్కడ నిజంగా 4 కోట్లు ఉంటే 12 కోట్లు ఇవ్వాలి, 2 కోట్లు ఉంటే 6 కోట్లు ఇవ్వాలి, ₹1 ఉంటే 3 కోట్లు ఇవ్వాలి. ఎంత ఉంది అంటే ఇది మార్కెట్ వాల్యూ వేర్, రిజిస్ట్రేషన్ వాల్యూ వేర్ అంటారు. హయ్యెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ బేసిస్ మీద నడవాలి. లేదు అంటే కనుక ఇప్పుడు 50 లక్షలు 40 లక్షలు ఇచ్చారు అంటే కనుక అంటే అప్పుడు 10 లక్షల కెపాసిటీలోకి వెళ్తుంది. అలా కాకుండా అక్కడ మార్కెట్ హయ్యెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాల్సింది, మళ్ళీ లేకపోతే కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఏం చేస్తారో చూడాలి. అసలు రేట్ ఎంత ఉంది, ప్రభుత్వం ఇచ్చే రేట్ ఎంత అన్నటువంటి దాని మీద రేపొద్దున భవిష్యత్తులో అక్కడ ఇచ్చే లోన్స్ కూడా ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళకి రేపొద్దున స్థలాలు ఇస్తున్నాం, స్థలాలు ఇచ్చాక వాళ్ళు రేపొద్దున బ్యాంకులో లోన్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ 10 లక్షలకో 15 లక్షలకో లెక్కేశారనుకోండి, అప్పుడు వాళ్ళు లోన్ ఎంత ఇవ్వాలి, ఆ 15 లక్షలకి ఇవ్వాలి. అదే 4 కోట్లు ఉందంటే అప్పుడు 3 కోట్లకి ఇవ్వాలి. గతంలో అట్లా లోన్లు ఇచ్చి రికవర్ కాక బ్యాంకులు లోన్ ఇవ్వడం మానేసినాయి. అదే కదా ఈనాడు జ్యోతి ఈ మధ్య కూడా రాసింది. కాబట్టి ఒరిజినల్ రేట్ ఎంత అన్నది ఇప్పుడు తేలబోతోంది.